నాకు ఉప్పందింది ఏంటంటే 3 నెలల కింద ఇదే స్టేట్మెంట్ కేటీఆర్ ఇచ్చిండు దీని మీద ఏసీబీ మీరు దాని మీద ఎందుకు వేస్తలేరు అని అడిగిండు. నేను అదే అడుగుతున్నా, మీరు ఎందుకు వేయలే సార్? ఎందుకు చెప్పన్నా, కాళేశ్వరం మీద పట్టుకుంటే సిండికేట్ మొత్తం జైలుకుపోతుంది. ఓకే, సిండికేట్ అంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ లో కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ లో కొంతమంది అందరు జైలుకుపోతారు. సిండికేట్ కదులుతుంది. ఖాళీలో ఏందనంటే ఇందులో ఒక్కడే ఉంటాడు. ఎవరు ఉంటాడు? కేటీఆర్ ఒక్కడే ఉంటాడు. ఎందుకంటే మున్సిపల్ మంత్రి ఉన్నాడు, ఈయన ఒక్కడి ఇలా పట్టుకోవాలి. ఇంకోటి సార్, మీకు లిక్కర్ స్కామ్ లా సౌత్ గ్రూప్ ఉన్నది. సౌత్ గ్రూప్ ఉంది. ఓకేనా? కేటీఆర్ ను టార్గెట్ చేసిన సౌత్ గ్రూప్. సౌత్ గ్రూప్ ఇది నథింగ్ బట్ సిండికేట్. సౌత్ గ్రూప్ లా కవిత ఉంటది, ఇంకొకరు కూడా ఉంటారు. ఎవరు? రేవంత్ రెడ్డి బామ్మాడిది. ఓకే, అన్న పేరు సుజన్. ఓకే, బామ్మాడిది. ఆయన కూడా అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లా సుజన్ కంటే ముందు కవిత, రేవంత్ ఇద్దరు కలిసి 2010లో కంపెనీ పెడతారు. ఓకే, కేటీఆర్ నిరికిచ్చు ఈ ఫార్ములా కేసు ఒకటే అనుకోవద్దుగా మీకు. ఇది ఒక పెద్ద కుట్ర నడుస్తుంది ఆయన వెనక, చాలా పెద్ద కుట్ర. ఏంట కుట్ర? ఫ్యూచర్ లీడర్ అయినా కావద్దు సార్. మీరు ఒకటి ఇప్పుడు జరిగే స్కాములు నెక్స్ట్ సీఎం వస్తే ఎవరు ఉండాలి అనేది కూడా సౌత్ గ్రూప్ లో చర్చ జరిగింది. అసలు ఏంటి సౌత్ గ్రూప్? సౌత్ గ్రూప్ అనేది నేను దానికి మళ్ళీ గంట కావాలి మీకు చెప్తా. ఫ్యూచర్ ఉన్నది దీన్ని. వాట్ ఈస్ సౌత్ గ్రూప్ అన్న క్వశ్చన్ మార్క్ మనం పబ్లిక్ లో పెడతాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక సిరీస్ వచ్చింది హిందీలో యూపీకి సంబంధించి, యూపీకి బీహార్, మిర్జాపూర్ అని. అర్థమైంది. మిర్జాపూర్ సిరీస్ నడుస్తుంది ఓటీటీలో. అది చూస్తే సౌత్ గ్రూప్ తెలుస్తుంది. ఇవాళ అంటే నాకున్న అనుభవం సార్, నేను ఏఐసిసిలో నేను బాగా పనిచేసినటువంటి వ్యక్తిని, రాజకీయాలు కొంచెం బాగా అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తి. ఈ ఫార్ములా కోసము ఒక ఈడీని సెంట్రల్లో దింపి మీరు అబ్జర్వ్ చేయండి. మామూలుగా ఎఫ్ఐఆర్ కాగానే మీకు ఈడీ ఎంటర్ అవుతుంది, ఎఫ్ఐఆర్ కాగానే. కానీ ఇక్కడ మీకు ఏసీబీ రైడ్ అవుతుంది, ఏసీబీ అటాక్ చేయగానే ఈడీ యాక్టివ్ అవుతుంది. ఈ రెండు కలిసి ఒకటేసారి అటాక్ చేసే ప్రయత్నాలు చేస్తాయి. ఓకే, అర్థమైందా సార్? ఈ రెండిట్లల్లా ఈ రెండు కలిసినాయి అంటే ఒక పెద్ద కుట్ర నడుస్తుందని అర్థం. ఓకే, సేమ్ నేను జగన్ కు ఫేవర్ కాదు, వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం ఫేవర్. కొన్ని మంచి పని చేసింది, కొన్ని చెడ్డ పని చేసింది. నా బాధ ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ను ఛేదించలేకపోయింది ప్రభుత్వం అనేది బాధ ఉన్నది. ఎందుకంటే నన్ను తీసుకొచ్చిన ఆయన తమ్ముడు, నాకు కూడా సన్నిహితుడు కాబట్టి ఒక అసంతృప్తి తప్ప నాకు వేరే అసంతృప్తులు ఏం లేవు. కానీ ఆయన వెనక కూడా మీకు సేమ్ ఇదే టైప్ లో నడిచింది. నడవడం వల్ల సౌత్ గ్రూప్ అంటే బ్యాక్గ్రౌండ్ లో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది సార్ ఇది. అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? పోనీ కొంతమంది పేర్లు ఆ వెనకాల ఎవరైతే నడుస్తున్నారో గూగుల్ కూడా చూస్తారు సార్. నేను అన్ని చెప్పగానే ఒకటి మాత్రం చెప్తా. కవితకు బెయిల్ ఇప్పించింది రేవంత్ రెడ్డి. చాలా కాంట్రవర్షియల్ అవుతుంది. అరే చెప్తున్నా కదా సార్, కవితకు బెయిల్ ఇప్పించింది రేవంత్ రెడ్డి. కవిత అరెస్ట్ అయ్యే 2 రోజుల ముందు ఆమెకు అలర్ట్ చేసింది కూడా రేవంత్ రెడ్డి. సార్ ఒకటి, మీరు ఫస్ట్ కంపెనీ వీళ్ళిద్దరు కలిసి పెట్టిన వ్యాపారం తెలుసా మీకు? తెలియదు. నగర విత్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇద్దరు కలిసి పెట్టారు. ఇద్దరు కవిత అండ్ రేవంత్ రెడ్డి పెట్టినాక మన ఇద్దరం చాలా రోజులు ఉంటే ఇబ్బంది అవుతుందని కవిత ప్లేస్ లో విందుల మందుల అని ఒక ఎన్ఆర్ఐని పెట్టింది. ఈయననేమో వీళ్ళ బామ్మార్ది సుజిని సృజన్ పెట్టి. సుజిని సృజన్ సౌత్ గ్రూప్ లో ఉన్నాడు. దీని వెనక ఇంకా చాలా మంది ఉంటారు. అదేనా సార్, ఇదన్నీ నడుస్తుంది. మీరు ఒకటే ఆలోచించాలి, కేటీఆర్ ఒక్కడే సింగిల్ గా ఉన్న కేసు 55 కోట్ల కేసు ఎక్కడ దాన్నే ఎందుకు ముట్టుకున్నానే అర్థం చేసుకోవాలి. అవును కదా, ఇప్పుడు అందరూ అదే అడిగేది. అదే న్యాయ వ్యవస్థ దాంట్లో ఎంతవరకు పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్న విషయం పక్కన పెడితే, నిజంగా ఇన్వాల్వ్ అయ్యాడా లేదా ఆ విషయంలో అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. అంతే. సో దాన్ని బేస్ చేసుకుని ఇంకా మిగతా ఏమన్నా ఉచ్చారణ బిగించే అవకాశం ఉంటుందా కేటీఆర్ చుట్టూ అని అంటే ఏమో అన్న ఆలోచన అయితే ఉంది. అందులోనే ఈడీ సార్. ఇప్పుడు నేను అందుకే నేను క్విడ్ ప్రో కిందకి వస్తుంది కదా, నేను అదే క్విడ్ ప్రో కేటీఆర్. ఎందుకంటే సార్ నేను కేటీఆర్ 1-to-1 కలిసిన. దేనికోసం కలిసిన అంటే హైదరాబాద్లో నష్టపరిహారం పైన చర్చ పెట్టమని ఒకరోజు ముందు ఈయన కలిసిన. బీజేపీ ఆఫీస్కి పోయినా, బీజేపీ అందరి ఇళ్లలో పోయి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడిచ్చిండు ఎమ్మెల్సీతో. ఎవరో ఎమ్మెల్సీ రాజు అని ఎవరు సబ్జెక్ట్ మాట్లాడి, హైదరా అనేది అది పెద్ద సబ్జెక్టు. అయితే మాట్లాడాడు. నాకు అర్థమైంది ఏంటంటే ఈయన వెనుక 100% ఈయనకున్న గ్రూప్ ఉన్నది. కానీ ఈ సౌత్ గ్రూప్ రేపటి దినాన నేను చేసిన దొంగతనం దొరకకుండా తప్పించుకోనికి ఉండనికి అని చెప్పేసి ఆపోజిట్ వాళ్ళని కూడా నేనే తయారు చేసుకోవాలి అనే ఆలోచనతో సౌత్ గ్రూప్ ఉన్నది సార్. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఈయన ఒక్కడే దొరికే దాంట్లోనే చూసిండ్రు, కరెక్ట్ అలా పట్టుకున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఇంటి దొంగలే. మీరు అబ్జర్వ్ చేయండి.
ఇవన్నీ మరి ఎడిటింగ్ అయితే తెలియదు, నాకు తెలియదు కానీ వాస్తవం చెప్తున్నా. ఉమ్. కవిత పైన ఈడీ రైడ్ అయినప్పుడు కేటీఆర్ అంటాడు చేప కొట్టుకున్నట్టు కొట్టుకున్నాడు. మీరు అబ్జర్వ్, ఈడీ ఎవరితో గొడవ పట్టుకున్నాడు, ఢిల్లీకి పోయిండు, ఎన్ని చేయాలని చేసేసి. కానీ కేటీఆర్ మీద అటాక్ జరిగిన కవిత ఏడ కూడా సైలెంట్గా ఉంటాను, పరామర్శించుడు, రాజకీయం చేస్తుంది. ఓకే. ఫ్యూచరు ఇంట్లో అప్రమత్తంగా ఉండాల్సింది ఎవడంటే పబ్లిక్ ఉండాలి. అదేంటి అప్రమత్తం పబ్లిక్ ఎందుకు ఉండాలంటే నీ ముందు ఎవడైనా వస్తాడు, ఓటుకునోడు వస్తాడు, లిక్కర్ దాన్లు వస్తారు, ప్యాకాడ రాయలు వస్తారు, అందరు వస్తారు. నా నాయకుడు ఎవడు, వాడు ఏ రూపకంగా వస్తుండు, పెన్ను గుర్తుతో వస్తుండా, పెన్సిల్ గుర్తుతో వస్తుండా చూసుకొని జాగ్రత్త పోవాలి. సార్ తెలంగాణ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. నాకు దీని భవిష్యత్తు స్పష్టంగా, ఎందుకంటే తెలంగాణని ఎవడు ఓన్ చేసుకుంటలేడు, ఇది నా రాష్ట్రం అని. సార్ తెలంగాణ అనేది సరిహద్దులతో నేర్పడలేదు, భావోద్వేగంతో నేర్పడ్డది. ఆ తయారు చేసింది ఎవరు? ఆ భావోద్వేగం అనే డిపిఆర్ను తయారు చేసిన మేధావులు ఈరోజు ఎక్కడున్నారు? కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ కాదు సార్, కేసీఆర్ వదిలేసి కేసీఆర్ ఒక పార్టీ పెట్టిన ఆయన రూలింగ్ రాద్దామని చెప్పి ఆయన రాజకీయంగా ఆయన చేసుకుండు. ఆయన టీడీపీలో ఆయన తొక్కిండ్రు, ఆయన పొలిటిక్స్ చేసింది సార్. కోదండరామ్ గారు ఉన్నారు. అక్కడికి వెళ్ళి మొదలు పెడతాం. ఇక్కడ ఫస్ట్కి వెళ్ళి ఫైల్ పట్టుకొని తిరిగే బ్యాచ్ ఎవరంటే కోదండరామ్ ఒకడు. ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ నాతో పెట్టించింది 97లా కాజీపేటలో. కోదండరామ్ అంటాడు, మల్లెపల్లి లక్ష్మి ఆయన, దశపల్లి సీను, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా వీళ్ళు వాళ్ళ పుట్టపుట్టి కోసం తిరుగుడు మొదలు పెట్టిండ్రు. ఆ పార్టీ ఆఫీస్కు ఈ పార్టీ ఆఫీస్, చిన్నారెడ్డి దగ్గర కూడా పోయిండ్రు, అప్పుడు ఇంద్రారెడ్డి దగ్గర పోయిండ్రు. కేసీఆర్ది క్లిక్ అయింది, తగ్గిన వాళ్ళకి క్లిక్ కాలే. ఎందుకనంటే ఏఐసిసి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిండ్రో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రావద్దని కేసీఆర్ను వాడిండ్రు. ఓకే. మీకు తెలంగాణ ఏర్పాటుకు జగన్కు చాలా లింక్స్ ఉంటాయి. అదే సార్, ఇవాటికి సమాజానికి తెలియదు ఏంటంటే 1200 మంది చచ్చిపోయింది కరెక్ట్. కేసీఆర్తో దీక్ష ఎవరు చేయించిండ్రు? కేసీఆర్ ఎన్నుకుంటే ఎవరు నడిపించిండ్రు? ఎట్లా నడిచింది? ఆయన ఉద్యమాన్ని ఎట్లా లేపిండ్రు? అహ్మద్ పటేల్ చచ్చిపోయినరు, అహ్మద్ పటేల్కి ఎవరెవరు ఫోన్లు చేసిండ్రు, ఏమేమి జరిగినాయి అన్నీ అదొక కథ. కానీ ఇక్కడ మేధావులు మిస్గైడ్ చేశారు. ఈరోజు వాళ్ళు కనబడతలేరు. వాడు రేవంత్ వెనుక పోయిండు, వాడు కేసీఆర్ వెనుక పోయిండు, వాడు బీజేపీ కనబడుతుండే ఎవడని ఇవాళ ఎవరు నిలబడ్డారు పబ్లిక్లో? రోడ్ డిపిఆర్ తెలంగాణ మేధావి నాకు డిపిఆర్ ఇచ్చిండు, ఈ డిపిఆర్ సంఖ్యలో పట్టుకొని నిలబడ్డాడు. తెలంగాణ 4 కోట్ల పబ్లిక్ ఆన్చవర్ వస్తా. అదే ఎంత సార్? రైట్. ఐఎమ్ ఇన్ కన్ఫ్యూజన్. తెలంగాణ వాడు, నేను కన్ఫ్యూజన్ ఉన్నా. అదేంది? అయితే కన్ఫ్యూజన్ ఉన్నా, నాకు చెప్పిన వాళ్ళు లేదు కదా సార్. ఇప్పుడు నాకు పేపర్ ఇచ్చిండు, లేకపోవచ్చు నిధులు నియామకాలు లేకపోవచ్చు సార్. స్టేట్ ఏర్పడింది, 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన నడిచింది, అందరూ మెచ్చుకున్నారు. 5 ఏళ్ళు అయిపోయింది, తర్వాత 10 ఏళ్ళు అయిపోయింది, కేసీఆర్ పాలన మెచ్చుకున్నారు, అభివృద్ధి చూపించారు ఆయన కూడా. మెచ్చుకుంటే ఎందుకు ఓడిపోతాడు? 10 ఏళ్ల తర్వాత ఓడిపోయింది సార్, 2 టర్ములు నడిచింది అక్కడ, మీరు కాదనలేరు. నీకు 10 years నడుపుడు వస్తాయి. నేను ఈ 7 ఏళ్ళల్లో ఆంధ్రోడు పోతే నీకు ఏమి ఇచ్చిపోయిండు? 16,000 కోట్లు ఇచ్చిపోయిండు, ఒక సెక్రటరియట్ ఇచ్చిండు, ఒక అసెంబ్లీ ఇచ్చిండు. ఆంధ్రోని దగ్గర ఏమున్నది? నేను కొత్తగా సెక్రటరియట్ కట్టుకోగలిగాను, నా దగ్గర ఏం లేదు, అది వదిలేసేయండి. ఆంధ్రోని దగ్గర ఏం లేదు, కొత్తగా పోయిండు, గుంటూరు సెంటర్ నిలబడ్డాడు. ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టుకోవాలి, నేను ఆఫీస్ పెట్టుకోవాలి, సెక్రటరియట్ కట్టుకోవాలి. బ్యాడ్ లక్ ఏంటంటే ఇది 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండే, కానీ వాళ్ళకు ఓటుకు నోట్లో దొరికిండు. కేసీఆర్ను మర్యా మూటే ముళ్ళ అదురుకొని వెళ్ళిపోతావా, లేకుంటే ఇలా నేను జైలుకు పంపాలనా అని చెప్పిండు. అందుకనే వెళ్ళిపోయింది 10 ఏళ్ల ముందు, లేకుంటే 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండు. చంద్రబాబు నాయుడు ఎందుకు సరెండర్ అయ్యింది అనుకుంటున్నావు? జైలుకు పోవు. జరిగిన పంచాయతీలు ఏంటంటే ఇటు మొక్కన బిట్ట మీద మొత్తం తీసుకొని వెళ్ళిపోవాలి, ఇటు మొక్కన కనబడద్దు కూడా, ఎప్పుడంటే చుట్టం సుప్పుకి వచ్చిపోవాలని ఇల్లు ఉంటే కానీ ఇలా రాజకీయం చేయొద్దని చెప్పేసి ప్యాక్ చేసి పంపారు. ఒరిజినల్ స్టోరీ సార్ ఇది, నా భాషలో తెలిసిందే అది. అవును. అయితే ఇలా నిలబడి వాళ్ళు కట్టుకున్నారు. అక్కడ అప్పయిందంటే ఓకే, ఈడెందుకు అప్పయింది? అప్పుల మీద అప్పు పెరిగారు. వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టే పరిస్థితి వచ్చింది. మీకు పోలీస్ జీబులు కుదబెట్టారు తెలుసా? మీకు విజయ బ్యాంకులో పోలీస్ కార్లు కుదబెట్టింది తెలుసా? పోలీస్ వాకిటాకీలు కుదబెట్టింది తెలుసా? సివిల్ సప్లై గుండు సూదులు కుదబెట్టింది తెలుసా? ట్రాన్స్ఫార్మర్లు కుదబెట్టింది తెలుసా? లాస్ట్లో వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టారు తెలుసా? మీకు నగర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ముద్రలు వేసి ఏవేవో సంతకాలు పెట్టిండు, ఏదేది పెట్టిందని. సో సార్ ఇవాళ నాకు డిపిఆర్ ఇచ్చిన వాడు లేడు, వాడు కనబడతలేడు, వాడు వెళ్ళిపోయాడు. ఇవాళ నేను ఒక్కనే నిలబడ్డ, ఇండివిజువల్గా నిలబడ్డ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది, తెలంగాణను ఎవరు కూడా ఓన్ చేసుకుంటలేరు. ఇది నా తెలంగాణ అని ఎవరు అనుకుంటలేడు. ప్రామిస్ చెప్తున్నా, ఆ కమిట్మెంట్ ఎవరికి లేదు. బీజేపీకి లేదా? ఎవరికి చెప్తున్నా కదా సార్, ఎవరికి లేదని చెప్తున్నా కదా బాజాప్తా, ఎవరికి లేదు. ఏ నాయకు సిండికేట్ ఇవాళ, సిండికేట్ ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా సిండికేట్, గ్రూప్ ఆఫ్
బీఆర్ఎస్, గ్రూప్ ఆఫ్ కాంగ్రెస్, గ్రూప్ ఆఫ్ టీడీపీ. అందుకనే మా వాడు ప్రతి పార్టీలో పావులా ఉంది కదా. ఇలా పావుల కాంగ్రెస్ ఇది నడిచేది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనగానే దయచేసి మీరు పావుల కాంగ్రెస్ అదేంటి టీడీపీలో ఉండేనైనా ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పావుల కాంగ్రెస్ కాదు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చింది మేమేం చెప్పున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు పవర్లోకి రాలేకపోయింది? మీరు పావులా కాంగ్రెస్ అన్నా కూడా రూపాయి కాంగ్రెస్ అన్నా కూడా రావాలిగా. ఎప్పుడు స్టేట్ లో పవర్లోకి రావాల్సిన అవసరం ఉందిగా. ఎందుకు రాలేదు? అది 100% అధిష్టానం 10 సంవత్సరాలు ఉన్నది మీకు. తెలంగాణ కట్ అటు 2 దిక్కులో పోయింది. వాళ్ళు అంటే సజెషన్స్ ఎట్టిచ్చిందనంటే తెలంగాణ ఒక సంవత్సరం ముందు ఇచ్చి ఇక్కడ అక్కడ 2 ముఖ్యమంత్రులను పెట్టుకొని ఛత్తీస్గఢ్ ఇచ్చినట్టు తెలంగాణ అనౌన్స్ చేస్తే బతికేతోని 2 దిక్కుల ఆడ రాజధాని అనౌన్స్ చేసి దాని కన్స్ట్రక్షన్ ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి అయితే వాడు రాజధాని పెట్టుకుంటూ పోతుండు. ఈయన వస్తేనేమో అమరావతి, ఆయన వస్తేనేమో విశాఖపట్నమో ఏదో, ఆయన వస్తే 3 రాజధానులు. ఇప్పుడు ఎవరు వస్తే మరి వాళ్ళు వస్తే మళ్ళీ మారుతుందేమో. రియల్ ఎస్టేట్ వేస్తలేదు ఇప్పుడు విజయవాడ గుంటూరులో.